ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవికాలం మునుపెన్నడూ లేని విధముగా ఈ సంవత్సరం అత్యధికమైన వడగాలుపులు, ఎండ తీవ్రత బాగా 48-50 వరకు కూడా టెంపరేచర్లు కొన్ని ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే రోడ్లు పగిలేంత వేడి ఉంటుంది అంటుంటారు కదా రోహిణీ కార్తెల్లో. మరి అలాంటి వేడి యొక్క ప్రభావం నుంచి మన శరీరాన్ని, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటానికి, మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి మన ఫాలోవర్స్ అందరికీ, వాళ్ళ కుటుంబీకులకు ఉపయోగపడే సమ్మర్ కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చే పంచరత్నాలని మీ అందరికీ అందిస్తే బాగుంటుందని, వాటి యొక్క లాభాల గురించి చెప్పాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి 5 రత్నాల్లాగా కూలింగ్ ఇవ్వటానికి ఉపయోగపడేవి ఏవి, వాటిని ఎలా వాడుకోవాలి, వాటి వల్ల ఏం బెనిఫిట్ వస్తుంది, ఈ 3 విషయాలు పంచరత్నాల గురించి, సమ్మర్ కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చే వాటి గురించి చెప్పుకుందాం. మొట్టమొదటిది నీరు. ఏదైనా దీని తర్వాతే. కానీ తెలియక చాలామంది నీళ్ళు ఎక్కువ ఉన్న ఆహారాలు ఎక్కువ కూలింగ్ ఇస్తాయి అనుకుంటారు. ఎంతైనా నీరు నీరే, నీటికి సాటి పోటీ మరొకటి లేదని మరొకండి. శరీరంలో నీటి శాతం బాగా ఉంటేనే ఎండ యొక్క వేడి నుంచి, వడగాలుపు నుంచి బాడీ రక్షించుకోగలుగుతుంది. ఒక బుల్లెట్ ప్రూఫ్ కోట్ వేసుకుంటే ఆ కోట్ అనేది మిలిటరీ వారికి బుల్లెట్ల నుంచి ఎలా రక్షణ కలిగిస్తుంటుందో, వేసవకాలం వేడి నుంచి నెంబర్ 1గా రక్షించే హీట్ ప్రూఫ్ వాటరే అన్నమాట. అందుకని నీటికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు సమ్మర్లో త్రాగండి. రోజుకి 4 నుంచి 5 లీటర్లు, ఎండల్లో తిరిగేవారు, చెమటలు బాగా పట్టేవారు 5-5.5 లీటర్ల వరకు త్రాగాలి. ఇంట్లో నీడపట్టు నుండేవారు 4 లీటర్లు తప్పనిసరిగా త్రాగాలి వడగాలపుల నుంచి రక్షించుకోవడానికి. ఆ నీరు త్రాగే పద్ధతి మీరు ఖాళీ కడుపు మీద త్రాగాలని గుర్తుపెట్టుకోండి. టిఫిన్ తినేటప్పుడు త్రాక్కండి. టిఫిన్ తినడానికి ముందే 2 లీటర్ల నీళ్ళు దాకా తాగేసేయండి. టిఫిన్ తిన్న 2 గంటల దాకా త్రాక్కండి. 2 గంటల తర్వాత అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, అట్లా మీరు నీళ్ళని తీసుకుని అలా త్రాగండి. మీరు టిఫిన్ తినేటప్పుడు దాహం అయ్యేదా అనుకోవచ్చు. తినటానికి ముందే నీళ్ళు తాగాం కాబట్టి టిఫిన్ తినేటప్పుడు దాహం అయ్యదు. నమిలి తినండి, స్లోగా తినండి. టిఫిన్ తినేటప్పుడు దాహం వేయదు, ఎక్కువ రావు, గొంతు పట్టదు. టిఫిన్ తిన్న 2 గంటల వరకు మీరు నీళ్ళు తాగిపోతే యాసిడ్లన్నీ చక్కగా ఆహారాన్ని అరిగించేసేసి పొట్ట నుంచి ఖాళీ అయి ప్రేగుల్లోకి వెళ్ళిపోతాయి ఆహారాల యాసిడ్లు. అప్పుడు మీకు పొట్ట ఖాళీ అవుతుంది. అందుకని తిన్న 2 గంటల తర్వాత నీళ్ళు తాగితే మీ పొట్టను కడిగేసుకుని మంటలు లేకుండా ఉండటానికి, ఖాళీ కడుపు మీద నీళ్ళు తాగితే బ్లడ్లోకి వెంటనే వెళ్ళిపోతాయి నీళ్ళు. అందుకని తిన్న 2 గంటల తర్వాత నీళ్ళ సీసా తీసుకుని అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, అట్లా 3 గ్లాసుల నుంచి 4 గ్లాసుల నీళ్ళు. ఎండలో తిరిగేవారైతే 4-5 గ్లాసుల నీళ్ళైనా త్రాగొచ్చు. ఇప్పుడు అలా నీళ్ళు తాగండి. భోజనానికి ఇంకో పావు గంట సమయం ఉందనక అప్పటి వరకు మీరు నీళ్ళు తాగొచ్చండి. మరి ముందు నీళ్ళు తాగాం కదా, అందుకని భోజనం చేసేటప్పుడు మీకు దాహం వేయదు. బాడీ నిండుగా వాటర్ పుష్కలంగా రిజర్వ్లో ఉంది. భోజనమైన 2 గంటల దాకా త్రాక్కండి. భోజనాన్ని నమిలి తినండి, స్లోగా తినండి, ఎక్కుళ్ళు రావు, గొంతు పట్టదు. భోజనమైన 2 గంటల తర్వాత నీళ్ళ సీసా తీసుకుని అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, అట్లా ఈవినింగ్ 5-5:30 వరకు 3-4 గ్లాసుల నీళ్ళని అట్లా త్రాగండి. ఇక నైట్ ఏదైనా దాహం వేస్తే ఒక 1/2 గ్లాస్ తాగండి, కానీ ఎక్కువ త్రాగొద్దు. ఈవినింగ్ త్రాగినప్పుడు నీళ్ళే సరిపోతాయి. బాగా చెమటలు పడుతుంటే ఒక 1/2 గ్లాస్ తాగిన ఇబ్బంది లేదు నైట్, కానీ త్రాక్కండి. యూరిన్ రాకుండా ఉండాలంటే అట్లా ఉండాలన్నమాట. ఇలా వేసవకాలం వేడి నుంచి రక్షించే పంచరత్నాల్లో మొట్టమొదటిది నీరు, ఇలా త్రాగండి. ఇక రెండవది మునగాకు పొడి వేసిన మజ్జిగ మంచి కూలెంట్ లాగా బాగా ఉపయోగపడుతుంది. ఈ మజ్జిగని మనం మునగాకు పొడి వేసినప్పుడు అందులో ఉండే కూలెంట్ కెమికల్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ కానీ, బాడీకి ఆల్కలిన్ నేచర్ ఎక్కువ ఇస్తూ మంచి కూలింగ్ ఇస్తుంది అనమాట. ఈ మునగాకు పొడి 1-2 స్పూన్లు మజ్జిగలో కలుపు త్రాగితే మంచిది. పుదీనా పొడి కూలెంట్ లాగా వాడుతుంటాం, మునగాకు పొడి కూడా ఈక్వల్గా దానికంటే ఇంకా బాగా కూడా పనిచేస్తుందని రుజువైంది. అందుకని ఆ మునగాకు పొడి కరెక్ట్గా పూత రాకుండా ఉండే చెట్ల నుంచి మునగాకు సేకరిస్తే ఆ పొడి చాలా బాగుంటుంది. అలాంటిదైతే లాభాలు ఎక్కువ ఉంటాయి ఆకుల్లో కూడా. అలాంటి పూత రాకుండా ఉన్న చెట్ల నుంచి ప్యూర్గా ఆకుల్ని, నాటు ఆకుల్ని, మునగాకుల్ని సేకరించి ది గుడ్ హెల్త్ వారు అలాంటి మునగాకు పొడి అందించారు. అందరూ బాగా ఇష్టపడుతున్నారు ఈ పొడి, స్పెషల్గా చాలా బాగుంటున్నదని. అలాంటి మునగాకు పొడి ఈ మధ్యలో కలుపు తాగటంలో కూలెంట్ లాగా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఉప్పేయకుండా, అందుకని ఇక్కడ చెప్పిన టెక్నిక్, మునగాకు పొడేస్తే ఉప్పు వేయక్కర్లు. అక్కడ ఆ టేస్ట్ స్పెషల్గా ఉప్పు లోటుని కవర్ చేయడానికి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అలా వేసుకుని మజ్జిగ త్రాగండి. రోజుకు 1 గ్లాసు మునగాకు మజ్జిగ నీళ్లతో పాటు.
ఇంకొక డ్రింక్ తప్పనిసరిగా మూడోది ఏం త్రాగాలి అంటే చెరుకు రసము కానీ కొబ్బరి నీళ్ళు కానీ రెండిట్లో ఏదన్నా ఒక డ్రింక్ ప్రతిరోజు కంపల్సరీ వాడుకోవాలని నియమం పెట్టుకోండి. మన శరీరంలో వేసవికాలం ఎక్కువ లవణాలు చెమట రూపంలో ఖర్చు అయినప్పుడు ఆ లవణాలని రిప్లేస్ చేయడానికి సాల్టు పంచదార బయట వాడమని డాక్టర్లు చెప్తారు. పంచదార సాల్ట్ వాడితే ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది లోపల. ఆ పని చేయకండి మీరు. లవణాలు కావాలి, పంచదార ఉప్పే వాడాలా ఏమిటి? కొబ్బరి నీళ్ళు లవణాల నీళ్లు, చెరుకు రసం లవణాలతో ఫుల్గా ఉన్న చక్కటి తీపి ద్రావకం అది. అందుకని న్యాచురల్ తీపి చెరుకు రసం. ఆ గ్లాస్ ఒకటి తాగితే కొబ్బరి నీళ్ళు మానండి. చెరుకు రసం లేని రోజులు కొబ్బరి బొండం ఒకటి తాగండి. ఈ కంపల్సరీ రెండిట్లో ఏదన్నా ఒక డ్రింక్ వేసవిలో ఈ 30-40 రోజులు శ్రద్ధ పెట్టి త్రాగాలని నియమం పెట్టుకోండి. మూడవది. నాలుగవది కూలెంట్ లాగా బాగా ఉపయోగపడేది సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు సైంటిఫిక్గా కూడా చాలా బాగా రుజువు చేయబడ్డాయి. ఎక్కువ నీటిని పీల్చుకుని మంచిగా బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తూ బాడీకి డీటాక్సిఫికేషన్కి క్రాంప్స్ రాకుండా కూడా వేసవికాలం 6 టైమ్స్ పాల కంటే ఎక్కువ కాల్షియం సబ్జా గింజల్లో ఉంటుందన్నమాట. అలాంటి సబ్జా గింజల్ని మీరు ఇప్పుడు చెప్పిన కొబ్బరి నీళ్ళల్లో కానీ, మజ్జిగలో కానీ, చెరుకు రసంలో కానీ, నీళ్ళల్లో కానీ ఎక్కడైనా ఇందులైనా వేసుకోండి. రోజుకు 2-3 స్పూన్లు సబ్జా గింజలు వాడాలని నియమం పెట్టుకోండి. ఇది 4వ రత్నంగా ఉపయోగించుకోండి. ఇక పంచరత్నం గోంద్ కటోరా. తన బరువు కంటే 30 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుని అది బాడీని బాగా హైడ్రేట్ చేయటానికి, కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి, కూలింగ్ క్రిస్టల్స్ లాగా లోపలికి వెళ్ళి మంచి లాభాన్ని ఇచ్చేది గోంద్ కటోరా. ఆ గోంద్ కటోరా కూడా చాలామందికి ఇంతకుముందు తెలియక వాడేవారు కాదు, కొద్దిమంది వాడేవారు. ఇప్పుడు అందులో గోంద్ కటోరా నీటిని తీసుకుంటుంది. అది దాన్ని మన మజ్జిగలో కానీ, ఫ్రూట్ సాలడ్స్లో, ఇతర వాటిలో వేసుకుని, అందులో తేనె వేసుకుని కానీ ఎట్లయినా సరే వాడుకోవచ్చు. ఏదైనా డ్రింక్స్లో కానీ కలుపుకోవచ్చు. ఈ గోంద్ కటోరా కూడా మంచి క్వాలిటీ దాన్ని ది గుడ్ హెల్త్ వారు మన ఫాలోవర్స్ వరకు తెప్పించి అందిస్తున్నారు. అలాంటి దాన్ని కూడా మీరు ఎక్కువగా ఈ సీజన్లో వాడుకోగలిగితే మంచిది. ఈ 5 బాడీకి సమ్మర్ వేడి యొక్క ప్రభావాన్ని నుంచి రక్షించడానికి చక్కటి కూలెంట్ లాగా ఉపయోగపడే న్యాచురల్ సొల్యూషన్స్ కాబట్టి ఇలాంటి వాటి నుంచి మనం మన కుటుంబ సభ్యులు ఉపయోగించుకుంటూ సమ్మర్ లాభాలు పొందితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.